గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు బీసీలకు 42% రిజర్వేషన్లు. రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చినటువంటి సవరణ నివేదికను కూడా ఆమోదించింది. ఈ వార్తను బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నటువంటి హెడ్లైన్ తో ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది. దీంతో పాటు నిన్న కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినటువంటి అంశాలను ఈ RRR వరకు హెచ్ఎండిఏ విస్తరణ కావచ్చు, 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, 10,954 మంది గ్రామ పరిపాలనా అధికారుల నియామకం కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన వార్తను ఓవరాల్ గా బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఇక ఇందులోనే నియోజకవర్గాల పునర్విభజనపై భట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఉంటుంది. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కేబినెట్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. మరో వార్త వచ్చేసి త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం ఉంటుంది. వర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలపై వ్యతిరేకతను చాటేదే లక్ష్యం. ఇక నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం వెళ్లబోతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు. ఇక రైట్ సైడ్ పైన టాప్ లోనే చూసినట్టయితే ముఖ్యమంత్రికి ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్సీల ఎన్నికపై విజయోత్సవాలకు సంబంధించిన వార్త. ఇక పైకి గుమగుమలు, వంటగదిలో బొద్దింకలు అంటూ వార్తను హైలైట్ చేసింది. రెస్టారెంట్లోకి ప్రవేశించగానే వంటకాల గుమగుమలు ఆహా ఏమి రుచి అనిపిస్తాయి. ఆకర్షించే టేబుళ్లు, ఎటు చూసిన సర్వర్లు, చుట్టూ అందమైన పరిసరాలు. ఈ హోటల్లో విందు భలే పసందు అనే వాతావరణం ఉంటుంది. కానీ ఒక్కసారి సదరు హోటల్ వంటగదిలోకి అడుగు పెడితే మాత్రం ఎటు చూసినా బొద్దింకలే, తుప్పుపట్టిన పాత్రలు, ఈగలు, దోమలు వాళ్తూ పరిసరాలు దర్శనమిస్తాయంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా మనకు బ్యానర్ ఐటంగా నిన్న కేబినెట్ భేటీకి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ ఎస్సీ బీసీ సై అంటూ వార్తనిచ్చారు. నిన్న 3 డ్రాఫ్ట్లకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం మనకు తెలిసిందే కదా. ఒకటి ఎస్సీ వర్గీకరణ, రెండోది బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్. వీటన్నింటికి సంబంధించి నిన్న ముసాయిదాకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ జరుగుతోంది అంటూ మాదాపూర్లో 62 మందితో కాల్ సెంటర్, పేపాల్ పేరిట ఫోన్లు, ఉద్యోగులుగా ఈశాన్య రాష్ట్రాల యువత, అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు చేస్తున్నారట వీళ్ళు. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి తరలిస్తున్నారట. నిర్వాహకురాలు, ఉద్యోగుల అరెస్ట్. గుజరాత్ కు చెందిన సూత్రధారి మరో 2 పరారు. అమెరికా వేళలతో నడిచే కాల్ సెంటర్స్ పై నిఘా పెట్టండి, పోలీసులకు డీజీ శిఖా గోయల్ సూచన. ఇక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటూ ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద అవసరాన్ని అమెరికా, భారత్లు గుర్తించాయి అని చెప్పేసి విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్తున్నారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు అంటున్నారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్ప్రచారాన్ని జనం పట్టించుకోలేదంటున్నారు. మంత్రులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీ అని నమ్ముతున్నారంటున్నారు కిషన్ రెడ్డి. నమస్తే తెలంగాణ. రైతేడ్చిన రాజ్యం అంటూ దేవుడు పోయి దయ్యం వచ్చింది, పురుగుల మందు తాగిన రైతు దంపతులు, అప్పుల బాధ భరించలేక అఘాయిత్యం, భర్త మృతి, భార్య పరిస్థితి విషమం, రుణమాఫీ కాక పెరిగిన అప్పులు, ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బీసీ కోటాపై తీర్మానం, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం, కేబినెట్ నిర్ణయం. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్. అసెంబ్లీలో 2 వేరువేరు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. ఓఆర్ఆర్, RRR మధ్యన 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, అందుకోసం డెవలప్మెంట్ అథారిటీ 90 పోస్టులు మంజూరు. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నక్సలిజం హ్యాస్ నౌ గివెన్ వే టు అర్బన్ నక్సలిజం ఇన్ ఇండియా, ప్రధానమంత్రి. నేషన్ ఫస్ట్ అప్రోచ్ గివింగ్ గుడ్ రిజల్ట్స్, సేస్ మోడీ.
And the next news, Cabinet green signal SC subcategorization. Discuss BC quota ahead to budget session. And the next news, PM Modi's approval ratings are remaining strong. Women outnumber men in support. US likely to bar entry of Pakistan. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చెయ్యాలి, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను ఆమోదించండి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కు సీఎం చంద్రబాబు వినతి అంటూ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఇక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం, ముఖ్యంగా చేయగలిగే పనులపైన దృష్టి పెట్టాలి, అప్పుడే రాష్ట్రం మరింత వృద్ధిలోకి వస్తుంది. సీఎం చంద్రబాబుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన. ఏపీ భవిష్యత్తు మార్చాలన్నదే నా కల, అందుకే భారీ లక్ష్యాలన్న చంద్రబాబు. మాజీ మంత్రి దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కోలుకోవడానికి మరిన్ని నిధులు కావాలి, వెంటిలేటర్పై రాష్ట్రం, కేంద్రం చికిత్సతో ఉపశమనం, కానీ ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ ముఖ్యంగా నిన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి. మాయమైపోయాడు బోరుగడ్డ అనిల్, గ్రేట్ ఎస్కేప్ అంటూ బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల 15వ తేదీనే ఆయనకు బెయిల్. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. సాక్షి చూద్దాం. రాజీ లేని పోరు అంటూ ఏపీ సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి, పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది సాక్షి. ఇక 1500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే, మార్గదర్శి 2600 కోట్ల అక్రమ డిపాజిట్ల వసూళ్లపై ఐటీ జరిమానా అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక లైనింగ్ పనుల్లో 192.85 కోట్ల లూటీ, హంద్రినివా ప్రధాన కాలువ 2వ దశ లైనింగ్ పనుల్లో దోపిడీల పర్వం ఇది అంటూ వార్తను చూడొచ్చు మీరు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.